రెండవ వర్తమానంగా కీర్తనలు గ్రంథం 133వ కీర్తన. కీర్తనలు గ్రంథం నుండి 133వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చూస్తున్నామండి. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఇంత క్రితం ప్రభువా మీరు మాతో మాట్లాడి మీరు మాకు నేర్పించిన వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు. మేము విని నేర్చుకున్న ప్రకారంగా ఆ రీతిగా మీ స్వభావాన్ని, మీ గుణ లక్షణాలను మీరు జ్ఞాపకం చేసుకుని నేను మిమ్మల్ని పైకెత్తడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, తద్వారా నేను ఆరాధించడం ద్వారా, అలాగున నేను పూజించడం ద్వారా మేము కూడా అలాంటి వారుగా మేము మారతాము కనుక అలాగున మీ రూపాన్ని, మీ స్వభావ లక్షణాలను మేము కూడా కలిగి ఆయన నిజమైన ఆరాధకుడిగా ప్రభువారికి మహిమకరంగా సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ఇంకా రాని వారు ఉన్నారు, వారిని కూడా వారి పిల్లలను విడిపించి ఆందోళనలు కాపాడండి. ఇక్కడ తీరిన వారు ఎవరికి ఆ వ్యాధి సోకకుండా ప్రభావాల కొరకు కాపాడాం. వచ్చిన దానికి బాగు చేస్తాం ప్రభావ, మరొకరిని సోకకుండా కాపాడాం. అలాగ ఇక ఎవరికి రాకుండా బిడ్డలు చుట్టూ వ్యక్తిగతంగా మీరు రక్షణ వలయాన్ని వేయండి ప్రభావ, మీ కంచెలో ఉంచండి ప్రభావ, సహాయం చేయండి. మీరే మాకు మరి బలపరిచి సహాయం చేయమని మరోసారి మీరు మాకు మాట్లాడండి. చేస్తున్నాములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అని గట్టిగా అనాలండి అందరూ. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా ప్రార్థన చేయాలి. నెమ్మదిగా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. మనసులో ప్రార్థన చేసుకున్న దేవుడికి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు కదా. మనం మరి ఆమేనాడు ఎలా అంటాం, ఎలా ఏకీభవించగలుగుతాం? కనుక సమాధిలో మనం ఎప్పుడు ప్రార్థన చేసినా గట్టిగా ప్రార్థన చేయాలి. ఈ చివరి ప్రార్థన చేస్తే చివరికి నిలబడాలి, ఆ చివరి ప్రార్థన చేస్తే ఈ చివరికి నిలబడాలి. మీరు లోపల ప్రార్థన ఎప్పుడు సమాజ మందిరంలో చేయకూడదు, గట్టిగా చేయాలి. అది మంచి అలవాటు. కానీ తర్వాత దీర్ఘంగా కూడా చేయకూడదు, అది కూడా మంచి అలవాటు. ఎందుకంటే మరొకరికి అవకాశం ఇవ్వాలి, మరొకరికి అవకాశం ఇవ్వాలి. కనుక వర్తమానాన్ని బట్టి అవసరమైన మేరకు మనం హృదయపూర్వకంగా అలాగ ఆరాధించాలి. సో అది చాలా బాగా ఆరాధించారు మీరు, అమ్మ శాంతి కుమారి గారు. మంచిది. మిగిలిన వారు ఆరాధించలేదు కాదు, కనుక గతంలో కంటే చాలా చక్కగా మీరు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతున్నారు. అందుకు నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను కూడా. ప్రతి ఒక్కరిని మిగిలిన వారు కూడా నోటికి ఆరాధించండి. మీకు మంచిది, మీకు మంచిది, అది మీకెంతో మంచిది. ఏ ఆదివారం ఆరాధించుకున్న మధ్య రోజు నేను వెళ్ళాను అని మీ సాక్ష్యంలో ఉండకూడదు. కానీ అది తర్వాత మరొక మాట ఏంటంటే, మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది ఏంటి అంటే, ఒక్కసారి మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత మరలా బయటికి వెళ్ళే పని పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఎంతో అర్జెంట్ అయితే తప్ప, ఒకవేళ అంత అర్జెంట్ అయితే తప్పదు. ఒకవేళ వెళితే ఇక మనం ముందుకు వచ్చి కూర్చోకండి, మీరు వెనకనే కూర్చోండి. తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు అలాగే ఇంకొక వచ్చేట్టు మన కళ్ళు తెరిచేటప్పుడు కూర్చోవడం మంచి అలవాటు కాదు, చాలా తప్పదు. మనలను చూస్తున్నటువంటి దేవుని దృష్టికి అది మంచిది కాదు, మంచి అలవాటు. దట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్, అది గుడ్ హ్యాబిట్ కాదు. కానీ కనుక మీరు ఏకీభవించాలి, తర్వాత మీరు కూడా ఆరాధించాలి, మీరు ఉండాలి. కనుక ప్రభు బలలో మీరు పాలు వలస ఉంది, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ పాలు పొందాలి. ఎందుకు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు?
ఎందుకు పాలు పంపులు పొందట్లేదు? తర్వాత కొంతమంది పాలు పంపులు పొందిన వారు ఏం చేస్తున్నారంటే ప్రభు వాళ్ళు ఆచరిస్తుంటే సరదాగా కౌరులు చెప్పుకుంటున్నారు. అది కూడా నేను చూశాను. కనుక దాన్ని కూడా సరిదిద్దాలని నేను చెబుతాను. మాట్లాడుకోకూడదు. మాట్లాడుకోవాలంటే బ్లెస్సింగ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత సరదాగా కూర్చొని మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరు కాదనేవారు ఉన్నారు, అభ్యంతరం ఏమి లేదు, చక్కగా మాట్లాడుకోండి. కానీ మధ్యలో మనం అలాగున మాట్లాడుకోవచ్చు. ఏమండి, మనం చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. తర్వాత నేను మీకు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక మంచి అలవాటు మీకు నేర్పించాలి అంటే, మీకు తెలియదు అని కాదు కానీ మీ అందరికీ తెలిసిందే, అయినా దాన్ని నేను మీకు ఒకసారి చెప్పాలి అని నేను చాలా కాలంగా అనుకుంటున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనం, ఈ 6 నుండి చదువుదాం. 6 నుండి అంతటా సీమోను పేతురు, యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనం, అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడిపెట్టి ఆయన తల రుమాలు నార బట్టల యొక్క ఉండక వేరుగా వేరొక చోట చుట్ట పెట్టి ఉండుటయు చూచెను. యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీ సమాధి కదండి. యేసు ప్రభు సమాధిలో లేడు. మన సమాధిలోకి వెళ్ళామంటే అన్నీ నిండుగా ఉంటాయి, సమాధులు మోకేసి ఉంటాయి. కానీ యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. ఆ సమాధిలోనికి ఎందుకు యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడు, ఆ సమాధిలోనికి వెళ్ళాడు. సీమోను పేతురు వెళ్ళాడు. అందులో నార బట్టలు, యేసు ప్రభుని చనిపోయిన తర్వాత వారు సాంప్రదాయ ప్రకారంగా నార బట్టలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయనను సమాధిలో పెట్టారు. నార బట్టలు ఆయన తల రుమాలను నార బట్టల యొక్క ఉండక, ఆయన తల రుమాలు నార బట్టల యొక్క ఉండక వేరుగా వేరొక చోట చుట్టూ పెట్టి ఉండేను. అది చుట్టబెట్టి నార బట్టలు ఉంటారు కదా. ఆయన లేచిన తర్వాత ఏం చేశాడండి, ఆయన పక్కన ఏం చేశాడు, ఆయన పక్క ఏం చేశాడండి, మంచం మీద లేచిన తర్వాత ఏం చేశాడు, చక్కగా దుప్పట్లు చక్కగా వరద పెట్టాడు. చాలా మంది పక్కన మీద లేచి ఆ దుప్పటి అలాగే ఉంటుంది. ఆ మంచం మీద అలాగే ఉంటుంది. ఆ తుడుచుకున్న టవల్ ఆ మంచం మీద అలాగే ఉంటుంది. ఏం చేయాలి, టవల్ తీసుకెళ్ళి చక్కగా ఎండ వెలుగురు ఉన్న చోట ఆరబెట్టుకోవాలి. మనం లేచిన తర్వాత చక్కగా మనం కప్పుకున్న దుప్పటి, మనం పరుచుకున్నటువంటి మంచం మీద తీసుకున్న బెడ్షీటు అవన్నీ తీసి ఒకసారి దులిపి మళ్ళీ చక్కగా నీట్గా పెట్టాలి. మా అమ్మ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిన చదువుకోలేదు. ఆ ఊరంతట్లో మా ఇల్లు నీట్గా ఉంది. ఆయన బ్యాంకు మేనేజర్గా సాక్షి చెప్పాడు సామాన్యుడిగా. కనుక మీ ఇల్లు ఉన్నంత నీట్గా ఈ ఊళ్ళో ఆ అమ్మ నాన్న టీచర్ పైగా ఈ ఇల్లు ఉండేది కాదు. వంటలు అలా రుచిగా చేసేది, నీట్గా ఉండేది. ఎప్పుడు వెళ్ళినా సరే చక్కగా ఉతికి ఇంట్లో పెట్టి ఇస్త్రీ చేసి పెట్టారు. టవల్ ఇచ్చేది, దుప్పట్లు ఇచ్చేది. అవి అయిపోగానే మనం తీసేసి ఉతికేసి దీనికి చాలా మంచి మెసేజ్ ఉంటుంది దాని కదా. నేను మామూలు చెప్పాను. కనుక మన గృహాల్లో మీరు పడుకుంటే మీ భార్యను మడత పెట్టడం కాదు, ఆమె మడత పెట్టడం, నీకు దుప్పట్లు మడత పెట్టు, ఆమె దుప్పటి కూడా మడత పెట్టు, తప్పేం లేదు, చిన్నదాన్ని కాదు. కనుక నాది నీది నువ్వే కలుపు అనుకోకండి, చక్కగా నీట్గా ఉండాలి. ఏమండి అమ్మా ఉంటున్నావా? కనుక చక్కగా మనం అలాగా యేసుప్రభు చక్కగా క్రమశిక్షణ అండి. ఆయన చక్కగా బట్టలు మట్టు పెట్టి నార బట్టలు ఉన్న చోట పెట్టాడు, ఏ రోజు వరకు పెట్టాడు, చక్కగా మట్టు పెట్టి పెట్టాడు. అది చాలా మంచి అలవాటు. దాని మీద అంటే ఎక్కువగా మనం తర్వాత దినాలు తర్వాత ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుండి మనం కీర్తనలు 133వ కీర్తన మనం ఈ రోజున చదువుకున్నాం. ఇందులో మన వర్తమానం ఏంటంటే యూనిటీ, ఐక్యత.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు అనే దగ్గర ఎక్స్ప్లెనేటరీ వాక్ ఉంది అక్కడ, ఆశ్చర్యార్థకము. ఎంత మనోహరం అనే దగ్గర కూడా ఆశ్చర్యార్థకం ఉందంటే ఒక గీత గీసి దానికి చెప్పండి క్రిందని. కనుక ఐక్యత అనేది యూనిటీ, ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. ఐక్యత అనేది చాలా సున్నితమైనది, చాలా విలువైనది కూడా. అంటే కలిసి ఉండదు, కలిసి ఉంటే కలదు సుఖము అంటారు కదా అందరూ. కొన్నిసార్లు ఈ ఆటోలు వెనక, లారీలు వెనక ఈ మాటలు అప్పుడప్పుడు నేను చదువుతా ఉంటాను. అన్ని ఆటోలు లారీలు మీద కాదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట రాసుకుంటారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట. ఆ మాట అది చాలా మంచి మాట. కానీ ఈ కలిసి ఉండటం అనేది అది చాలా సున్నితమైన విషయం. తర్వాత ఇది చాలా విలువైనది కూడా, చాలా విలువైనది, చాలా సున్నితమైనటువంటి. ఒక తండ్రికి 5 పిల్లలు ఉన్నారు, 5 కొడుకులు ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి 5 అన్నదమ్ములు కూడా ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడు గొడవే. ఎందుకు గొడవ ఆడుకుంటున్నారో తెలియదు కానీ రోజు గొడవే. 5 దెబ్బలాడుకుంటూ ఉండేవారు. కలహాలు, గొడవలు. అదే ఆ తండ్రి తల్లిదండ్రులు బాధ ఉండదు కదా. కన్న బిడ్డలు తల్లిదండ్రులు ఎదుటి అలాగా దెబ్బలాడుకుంటుంటే, కలహపడుతూ ఉంటుంటే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలుగుతారు? అసలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా? చాలా త్వరగా చచ్చిపోతారంటే. మీ తల్లిదండ్రులు కొంచెం ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు దెబ్బలాడుకోకుండా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత గోజులు కట్టి, టైల్స్ అతికి, పూలదాలు చేసి, బూర్లు ఎట్టి ఎవరికి కావాలది? ఆ డాబు. నేనేం చెబుతానంటే, చనిపోయిన తర్వాత ఒక దండ వేయడం కూడా దండగా, బ్రతికొండగా కోట్లు ఖర్చు పెట్టండి, ఎంతైనా ఖర్చు పెట్టండి బ్రతికించుకోవడానికి. చనిపోయిన తర్వాత నువ్వు పూలదండ వేస్తావు. కానీ నీ ప్రేమ చనిపోయిన వ్యక్తికి తెలియదు కదా. నీ తండ్రిని ఇంత ప్రేమించావని, నీ తల్లిని ఇంత ప్రేమించావని తెలియదు కదా. ఆ దండేదో బ్రతుకుండగా, అమ్మా ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చావు, మీరు తినకో కష్టపడి మీరు దాచుకోకుండా మాకు దాచి మాకు మీరు ఇచ్చారు. మీ ప్రేమకు మేము మరి మీ ప్రేమ రుణాన్ని మేము తీర్చుకోలేము అని బ్రతుకొనగానే కూర్చోబెట్టు సాల్వా కట్టి ఓ పొలదాన్ని చేస్తే ఆ తల్లి మనసు, తండ్రి మనసు ఎంత ఆనందిస్తారు, ఎంత సంతోషంగా చనిపోతారా చనిపోయేటప్పుడు. అరే ఇలాంటి పిల్లలు నా పిల్లలండి ఎంత గర్వంగా సగౌరవంగా చెప్పుకుంటారు. కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి? ఒక టైల్స్లో గొర్రె కట్టి, దాన్ని పూలదాన్ని ఎట్టి, పువ్వొత్తులు వెలిగించి, ఇవన్నీ వేస్ట్. ఆ పువ్వొత్తు ఇంట్లో కరెంట్ పోయినప్పుడు వెలిగించుకోండి, అది ఉపయోగం ఉంటుంది. పువ్వొత్తు వెలిగిస్తే కరోనా పోయిందా ఇది పిచ్చోడు. నేను వెలిగించలేదు సోమాడు, లైన్లో ఆర్మలేదు, ఏం చేయలేదు. బహుశా ఈ ఏరియా అంతా మా లైన్లో కనపడి ఉంటారు. బహుశా మీలో ఎవరైనా ఆడుకుంటే మీరు సరైన క్రైస్తవులు కాదంట. పోయిందా కరోనా? సఫలం పోయిందా? పిచ్చి మొదలు, పిచ్చి మాట్లాడి దేవుడు చెబితే చేయరు, మనుషులు చెబితే చేస్తారు. ఆ పక్కోడు ఏమనుకుంటాడు అని అందరూ ఇంట్లో అందరూ లైట్ ఆపారు, భాస్కర్ రాకు ఎందుకు ఆపాలి? కరోనా బాగుంది నాకు తెలుసు. ఆ సందర్భం అంత అజ్ఞానంలో లేవు. బాగాలేదు కదా, అయిపోయింది కదా, మీరు క్యాండిల్స్ వెలిగించుంటారు. మీరు చాలా పోలీస్ పీపుల్ అలా బుద్ధిహీనులైన మనుషులు అంటారు. ఆ క్యాండిల్ లేదు, లైట్ పోయినప్పుడు వెలిగించుకోవాలి, ఉపయోగంగా ఉంటుంది. అది తను చనిపోయిన తర్వాత సమాధి దగ్గర క్యాండిల్స్, ఆ పూలదండలు కాదేది బ్రతుకుండా కలిగించారు. కనుక ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా ఆ లాభన దెబ్బలాడుకుంటే సంతోషం ఉండలేదు. 5 పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఆ రోజు నేను ఆ తండ్రి ఏమన్నాడంటే పెద్ద కొడుకుని పిలిచి, అరే బాబు కర్ర ఇచ్చాడు, చేతికి ఒక కర్ర ఇచ్చి దీన్ని ఇరపమన్నాడు. కొంచెం బలంగా ఉన్నాడు కనుక ఇరిపేసాడు. అది 2 ముక్కలు అయింది.
అలా 2 ముక్కలు అయిన తర్వాత 2 ముక్కలు జత చేసి మళ్ళీ ఇచ్చాడు. అరే బాబు ఇది వినపడా అన్నాడు. ఆ 2 ముక్కలు కూడా ఇంపేశాడు. మళ్ళా ఇంపినవి మళ్ళా జత చేశాడు. అన్నింటిని మళ్ళా ఇది ఇరప అన్నాడు. వాటిని కూడా ఇప్పాడు. మళ్ళా వాటిని జత చేశాడు. ఇరప అంటే ఇరపలేకపోయాడు. అది ఒకటిగా ఉన్నప్పుడు కథ విరిచేశాడు. మళ్ళా ఉండి విరిచాడు. కానీ అవన్నీ కట్టగలిగి ఇరవలేకపోయాడు. అప్పుడు చెప్పాడు కనుక మీరు చూడు ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని విరగొట్టగలిగావు, కానీ కలిసి ఉన్నప్పుడు వాటిని ఎరగొట్టలేకపోయావు కదా అని ఐక్యతలో ఉన్న బలాన్ని గురించి వాళ్ళకి నేర్పించాడు తండ్రి. అయితే మీరు ఇలా దెబ్బలాడుకుంటా ఉంటే, ఇలా గొడవలు పడతా ఉంటే మాకు మాత్రం ఏం జ్ఞాపకం ఉంటుంది, మాకు మాత్రం ఏ మనశ్శాంతి ఉంటుంది, మాకు మాత్రం ఏ ఆరోగ్యాలు బాగుంటాయి. తిరగబుద్ధి చేస్తుందా? నిద్రపోగలుగుతామా? నెమ్మదిగా ఉండగలుగుతామా? మీరు మాత్రం నెమ్మదిగా సంతోషంగా ఉండగలుగుతారా? కనుక మీరు అలా కలిసి ఉంటే ఆ కథలు ఎంత బలంగా ఉన్నాయి. బాబు అలా మీరు దెబ్బలాడుకోకండి, కలిసి ఉండండి అని యూనిటీ గురించి, ఐక్యమత్యం గురించి వారికి ఆ రోజున తండ్రి చెప్పాడు. ఐక్యత అనేటువంటిది చాలా మనోహరమైనటువంటిది. ఐక్యమత్యం అనేది అసలు చాలాసార్లు ఆ తండ్రి పిల్లలే కాదు కానీ మన ఇంట్లో కూడా చాలాసార్లు తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకు గొడవలు పడుతూ ఉంటారు? దేని కొరకు గొడవలు పడుతూ ఉంటారు అంటే పెద్ద పెద్ద విషయాలు ఏముండవు అందులో. మనం చాలా చిన్న చిన్న విషయాల కొరకే గొడవలు పడుతూ ఉంటారు. అందులో ఏముండదు. పెద్ద పెద్ద విషయాలు బాగానే ఉంటారు, కానీ చిన్న చిన్న విషయాల్లో గొడవ పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు గొడవ పడుతూ ఉంటారు. గొడవలు లేని సంసారాలు బహుశా లేవేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కనుక మనం ఆ కలహాలు అనేవి మరి మనం ఇప్పుడు కూడా అలాంటి కలహాలకు మనం లోను కాకూడదు. కలహం అనేటువంటిది నీటి గట్టున పుట్టేటువంటి ఓట లాంటిది. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 14వ వచనం 17, 14. కలహ ఆరంభం నీటి గట్టున పుట్టు ఓట లాంటిది. అది అధికం కాకమునిపే దానిని విడిచిపెట్టు. అది ఈ కలహాలు అనేటువంటివి ఎలాంటివి అంటే చిన్నగా ప్రారంభించబడతాయి. నది చూడండి గల్లి పడిపోయింది అంటారు. వరదలు వస్తాయి, వరద టైంలో గట్టులు తెగిపోతూ ఉంటాయి. ఈ కలహం అనేది చిన్నగా ప్రారంభమవుతుంది. ఆ చిన్నగా ప్రారంభమైనప్పుడే దాన్ని వదిలేయాలి. అంతేగాని అలాగున కలహ పడతా ఉంటే ఏమవుతుంది? చాలా పెద్దదైపోద్ది. కనుక అది అధికం కాకమునిపే దేవుడు చెబుతున్నాడు. అది చాలా పెద్దదైపోద్ది. కానీ అనుకోవు, కలహ పడేటువంటి వారు ఎవరు అనుకోరు అమ్మా. కనుక ఆ ప్రారంభించిన గొడవ వచ్చేటట్టు ఉందరా, ఏదో వివాదం వచ్చేటట్టుంది, గొడవ వచ్చేటట్టుందని అక్కడి నుండి తప్పించుకోవడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి. అక్కడి నుండి మనం తప్పించుకోవాలి, అక్కడి నుంచి లెగిసి బయటకు రావాలి. కానీ అలాగే కూర్చుని మనం కలహపడుతుంది, ఇంకా విరిగిపోతుంది, ఎక్కడికైనా దాన్ని తీయవచ్చు. ప్రపంచంలో మరి చైనా యుద్ధం జరిగిందండి. చైనా యుద్ధం. ఇప్పుడు చైనా వాళ్ళు భారతదేశానికి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు, యుద్ధం జరుగుతుందేమో అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు చైనా దేశంలో చైనా యుద్ధం జరిగింది. మీరు హిస్టరీ చదువుకునే స్టూడెంట్స్ అయితే ఎవరైనా ఉంటే మీకు బాగా తెలుస్తుంది. చైనా యుద్ధం ఎందుకు జరిగిందంటే టీ తాగే కప్పు పగిలిపోయినందుకు జరిగింది యుద్ధం. కానీ టీ తాగేటువంటి కప్పు లేదా మంచినీళ్ళు తాగేటువంటి గ్లాసు చేసి జారిపోయి పగిలిపోవచ్చు. అది పెద్ద సమస్య ఉంది అందులో. నా చేతిలోనైనా పగలవచ్చు, మీ చేతిలోనైనా పగలవచ్చు. ఈరోజు నా దగ్గర ఏంది, రేపు మీ దగ్గర అవ్వచ్చు. కాదని ఎవరనగలరు. కానీ ఆ టీ కప్పు పగిలిపోయినందుకు చైనా యుద్ధం చేసిందండి. యుద్ధం జరిగింది 1952వ సంవత్సరంలో. ఫ్రాన్స్ దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి యుద్ధం జరిగింది. ఎన్ని సంవత్సరాలు జరిగిందో యుద్ధం? ఇంచుమించుగా 301 సంవత్సరం యుద్ధం జరిగింది. ఫ్రాన్స్ దేశానికి,
ఇంగ్లాండ్ దేశానికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎందుకు జరిగిందంటే ఆ ఫ్రాన్స్ దేశపు ఆ యువరాజు, ఫ్రాన్స్ దేశపు యువరాజు ఆయన ఎప్పుడు గడ్డం పెంచుకునేవాడు. ఆయన గడ్డం కొంతమంది గడ్డాలు పెంచుకుంటారు కదా, మీసాలు గడ్డాలు పెంచుకుంటారు భూసోళ్ళే. ఈ మధ్య జుట్టు కూడా పెంచుకుంటారు, రేపు కోరుకుంటారు, ఈ చుట్టూ కొరికేస్తున్నారు, ఇలా కొరికేస్తున్నారు. ఆడెవడో కొరికించుకున్నాడని వీడికి వచ్చింది బుద్ధి, వీడికి ఇలా పెట్టుకున్నాడు కోరుకుంటులే. ఏమవుతుంది వీడికి చూసినోడు ఏమండి అసహ్యించుకోవడం తప్ప ఏమండి. కనుక అది మంచి పద్ధతి దట్ హ్యాబిట్. మీరు అలా ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఎవరైనా ఉద్యోగం ఇస్తాడేమో ఇలా గుర్తించుకుని వెళ్ళండి, ఇస్తాను ఇంటర్వ్యూకి వెళ్ళండి, పరీక్షలో రాణిస్తాను లేండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఎవరైనా ఉద్యోగం ఇస్తాడేమో, తర్వాత కాల్ చేస్తాను లేదు అంటారు. రీజన్ ఏంటి? ఇది సిరిగిపోయిన ప్యాంట్లు ఏంటండి అది అసలు? అవి మంచి పద్ధతి కాదు, మంచి అలవాట్లు కాదు. సరే ఆయన గడ్డం పెంచుకునేవాడు, గడ్డం తీసేసాడు. ఆయన ఫ్రాన్స్ యువరాజు గడ్డం తీసేశాడు. ఆయన బాధ్యత ఉంది. ఏమందంటే, అరే నీ గడ్డం తీసేస్తే నీ ముఖం చూడలేకపోతున్నావు అందరికీ. దానికి రాజు విడాకులు ఇచ్చాడండి. ఆ ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలన చేసే రాజు నీ గడ్డం తీస్తే నీ ముఖం చూడలేకపోతావు అన్నందుకు విడాకులు ఇచ్చేసాడు. ఆయన ఏముందండి విడాకులు ఇచ్చే అంత గొడవది. సరే ఈయన విడాకులు తీసుకుని అలా ఉండిపోయిందా? అలా ఉండిపోతే బాగుండు, చాలా బాగుండు. కానీ ఆమె ఏం చేసిందంటే ఇంగ్లాండ్ దేశం రాజును పెళ్లి చేసుకుంది. ఇంగ్లాండ్ దేశం రాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గౌరీ కోసం, కట్నం కోసం డిమాండ్ చేసింది. మనోవర్తి అంటారు కదా, అది నాకు ఇవ్వాలి నువ్వు అని డిమాండ్ చేస్తే దానికి యుద్ధం జరిగింది. ఇంగ్లాండ్ దేశానికి ఫ్రాన్స్ దేశానికి మధ్య ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఏముంది చెప్పండి అందులో? యుద్ధం చేసుకుని అంత ఏమన్నా పెద్ద పెద్ద గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఈ మధ్యనే నేను విన్నాను, ఆ పక్కోడు కోడొచ్చాక ఈ దడి దువ్వేసిందంట, కోడొచ్చి దడి దువ్విందంట. దానికి పెద్ద గొడవ. ఎంతమంది వచ్చారో గొడవ అండి. కోడి దానికి ఏం తెలుసుకోకు, నీ కోడైనా దువ్వుద్ది, నా కోడైనా దువ్వుద్ది. మానవ బుద్ధి లేదా అంటే అంతా మానేస్తుంది. అది దానికి ఏమైనా తెలుస్తుందా? దానికి బుద్ధి లేదు అంటే ఆ కోడి దువ్వునందుకు ఎంత పెద్ద గొడవ. అయ్యి బాబోయ్, వాళ్ళు ఎంత పెద్ద గొడవ పెట్టారండి. కోడి ఏమి లేదండి, కోడి దువ్విందండి, అంతేనండి. ఎంత మీదేపు వచ్చారండి, ఎంత గొడవ ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏముంది అందులో? ఇలా వాళ్ళు చెప్పుకుంటా వెళ్తే చిన్న చిన్న విషయాలు అసలు గొడవ పడటానికి దీనికంటే నవ్వుపోతారు. నవ్వుతాను మరి దానికి గొడవ, అందుకు గొడవ అని నవ్వుపోతారు. అలాంటి వాటి విషయాలు అలహాలు పడి అది ఎంత పెద్ద రభసం చేసుకున్నారు అంటే చాలా భయంకరమైనటువంటి విషయం. కనుక ఈ కలహము అనేటువంటిది ఐక్యతను దెబ్బతీస్తూ ఉన్నారు. కనుక మనం కలిసి ఉండకుండా ఆ కలహము అనేటువంటిది చేస్తాం. కనుక కలహాలు పడకూడదు. చూడండి, ఆది కాండంలో 11వ అధ్యాయంలో రండి, 11వ అధ్యాయం 7వ వచనంలోకి మనం వద్దాం, చదువుదాం. ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదవండి. ఏమండి? కనుక అప్పుడు అబ్రహాము పశువులు కాపరులకును పశువుల కాపరులకు కలహము పుట్టాడు. ఆ కాలమందు ఫెరిచీయులు ఆ దేశంలో కాపులు ఉండిరి. కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు అని. చూడండి, అబ్రహాము మరి 12వ అధ్యాయంలో ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడిని ఆరాధిస్తా ఉన్నాడు. అబ్రహాము లోతు తన యొక్క తమ్ముడు కొడుకు. ఇక్కడ అబ్రహాము చాలా ధనవంతుడు, అలాగే లోతు కూడా చాలా ధనవంతుడు. వారిద్దరికీ కూడా చాలా ఎక్కువ వెండి బంగారాలు, పశువులు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపరులకి, లోతు యొక్క పశువుల కాపరులకి ఈ పశువులను మేపే దగ్గర
కట్టేసే దగ్గర వారికి గొడవ వచ్చింది. అరే నువ్వు ఇక్కడ కడితే నేను ఎక్కడ కట్టుకోమంటావయ్యా, అరే నన్ను ఎక్కడ కట్టుకోమంటావు అంటాడు. నువ్వు ఇక్కడ కడితే నేను ఎక్కడ కడతాను అంటాడు. మరి నన్ను ఎక్కడ కట్టమంటావు అంటాడు. ఆ మాటలు చూడండి. కానీ అనేటప్పటికి వారిద్దరికి గొడవ వచ్చింది, పశువులు కాపులు వచ్చింది. అప్పుడు వారిద్దరూ ఎక్కడికి వచ్చారు, యజమానుల దగ్గరికి వచ్చారు. ఎవరిని చూడండి, మీ ప్రధాన గారు దగ్గర పనిచేసి ఆ పశువులు చూడండి వాళ్ళు ఎంత గొడవ పెట్టారు అంటారు. అలాగే చూడండి మీ మరి చిన్నాడు కొడుకు దగ్గర పనిచేసే వాళ్ళు ఎంత గొడవ పెట్టారో చూడండి అంటున్నారు. వీళ్ళందరికీ గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నీవు నేను బంధువులు, మన మధ్య కలహాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, మన మధ్య గొడవలు ఉండకూడదు. మనం దేవుని ప్రజలు, దేవుని పిల్లలు. మనం ఇది దేవుని యొక్క కుటుంబం. సంఘం అనేది దేవుని యొక్క కుటుంబం. మీది ఒక చిన్న కుటుంబం, సంఘం అనేది పెద్ద కుటుంబం. మీ కుటుంబం దేవుని మందిరంలోకి వచ్చింది, మా కుటుంబం దేవుని మందిరంలోకి వచ్చింది. మన కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు దేవుని సంఘంలోకి వచ్చాయి. దేవుని సంఘం అనగా పెద్ద కుటుంబం. వీటిలో కలహాలు ఉండకూడదు, అలాగే దేవుని సంఘంలో కూడా కలహాలు ఉండకూడదు. వీటిలో కలహాలు ఉంటే దేవుని సంఘంలో కలహాలు ఉన్నట్టే. పౌలు అంటాడు, కొరింథీయులారా మీలో కలహాలు ఉన్నాయని నా చెవికి వినబడింది. క్లోయే ఇంటి వారి వలన వారు చెప్పారు నాకు, మీరు గొడవలు పడుతున్నారని. మేము గొడవలు పడుతున్నామని చెప్పలే, నేను ఎందుకు చెప్పకూడదు, నువ్వు చెప్తావని చెప్తానంటాను. మరి అలాంటప్పుడు నాకు ఎందుకు చెప్పావు నువ్వు, మళ్ళీ నన్ను అబద్ధం అనమంటావా? క్లోయే ఇంటి వారు వాక్యాలను క్లోయే ఇంటి వారి వల్ల తెలిసింది కనుక మనలో కలహాలు ఉండకూడదు. అబ్రహాం అంటున్నాడు, మనము కలహాలు ఉండకూడదు అని ఒక మాట అన్నాడు. అక్కడ 13వ అధ్యాయంలో ఏమన్నాడు, పశువులు కాపరులకును లోతు పశువులు కాపరులకు, అబ్రహాము పశువులు కాపరులకును లోతు పశువులు కాపరులకును ఏమొచ్చింది అనేది కలహము పుట్టెను. ఆ కాలము, అది ఆ కాలం అంటే ఏ కాలము, వాళ్ళు దెబ్బలాడుకుంటున్న కాలం, వాళ్ళ ఇంటిలో గొడవలు పడుతున్న కాలం. అది ఏ కాలం అంటే వాళ్ళ ఇంట్లో దెబ్బలాడుకుంటున్నారు. ఎందుకు దెబ్బలాడుకుంటున్నారా? కుక్కల్లా కలుసుకుంటున్నారు. ఎందుకు కలుసుకుంటారు? యేసు ప్రభు ఇప్పుడు అతడు అరవడు, కేకలు వేయడు. యెషయా 42వ అధ్యాయంలో మనం చదువుతాం, అతని కంఠస్వరం వీధిలో వినబడదు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎందుకు కలుసుకుంటున్నారు అలాగా? ఆ కాలమందు అంటే వాళ్ళు దెబ్బలాడుకుంటున్న కాలమందు అక్కడ ఎవరున్నారంట? కనానీయులు ఉన్నారు, ఫెరిజ్జీయులు ఉన్నారు, ఆ దేశంలో కాకుండా కాబట్టి అన్నాడు. ఆ కాలమందు అంటే ఆ దెబ్బలాడుకుంటున్న కాలంలో అక్కడ ఎవరున్నారంటే కనానీయులు ఉన్నారు, ఫెరిజ్జీయులు ఉన్నారు. వీరెవరు అంటే వీరు అన్యులు. వీరెవరండి? దేవుడిని అడగలవా? అన్యులు. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని నమ్మినటువంటి మన కుటుంబాల్లో గొడవలు పడతా ఉంటే మన చుట్టూ ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. వారు ఏమనుకుంటారు? వీళ్ళు చర్చికి వెళ్ళిపోతారు, కానీ చర్చికి వెళ్తారు, ప్రార్థనలు అంటారు, వీళ్ళ చూస్తే చూడు ఎలా ఉన్నారు, ఆ వ్యవహారం చూడు ఎలా ఉన్నారు అన్నారు. కనానీయులు ఉన్నారు, ఫెరిజ్జీయులు ఉన్నారు. వారు అన్యజనులు ఏమనుకుంటారు అని అబ్రహాం అంటున్నాడు. అరే మన మధ్య ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటే వాళ్ళు తెలిస్తే మనం ఏమవుతాం? మన మధ్య కలహాలు ఉండకూడదు. కనుక ఆ కలహము అనేటువంటిది మన మధ్య ఉండకూడదు. ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీ. ఈ ఐక్యత అనేది అంటే ఈ కలహాలు రావడానికి గల కారణం ఒకటి చెప్తాను. సమయం అయ్యింది కనుక వచ్చే వారం దీనికి ప్రభుత్వమైతే మనం ముందుకు వెళదాం. ఈ కలహాలు రావడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా మాట్లాడే మాట. మనం ఎదటి వాళ్ళు మనం మాట్లాడేటువంటి తీరు, మనం మాట్లాడేటువంటి మాటలు చాలాసార్లు గొడవలు ఎందుకు వస్తాయంటే నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి మేము చచ్చిపోయామనుకున్నావా అందనుకోండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆనందం ఎలా ఉంటుంది? లేకపోతే మీ అందరూ అందనుకో దేనికన్నా పిల్లలప్పుడు నేను చనిపోయామనుకున్నావా అందనుకో, అప్పుడు ఎలా ఫీల్ అవుతావు?
ఊరికే మాట్లాడతావా? ఆ మాట్లాడే విధానం కనుక చాలాసార్లు మన మధ్య గొడవలు రావడానికి గల కారణం ఏంటంటే మాట్లాడేటువంటి విధానం. అందుకే మన నాలుక చిన్నదైనను చెయ్యనవరదు, మన నాలుక మన అవయవాలలో చిన్నదైనను యాకోబు పత్రికలో అంటాడు. అది అగ్గిపుల్ల చిన్నదైనను అరవంతని ఎలా తగలబెడుతుందో అలాగే మీ మాట చిన్న మాటే కావచ్చు, కానీ ఎదట వారికి కోపము పుట్టించే మాట, ఎదట వాడిని గొడవకు కారు దువ్వేటట్టుగా చేసే మాట. నాలుక చిన్న అవయవమైనను విస్తారమైన అడవిని ఎలా తగలబెడుతుందో నీ మాట అలాగా నీ సంసారాన్ని చిచ్చురేపు, మీ మధ్య సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా. ఐక్యత అనేది చాలా సున్నితమైన విషయం. అరే మనం గోడ కడుతున్నారు, కానీ మనం ఎలా ఉన్నామంటే ఎడమగా ఉన్నామంట. మనుషులు బాగానే ఉంటారు కలిసి, కానీ మనసులో ఏముంది? ఎడమగా ఉంటారు. కనుక మనం మాట్లాడే విధానం, ఏ మాట మాట్లాడితే నీకు కోపం వస్తుందో ఆ మాట నీవు ఎదుటి వాడిని మాట్లాడకూడదు. అలా మాట్లాడితేనే కదా నీకు కోపం వచ్చింది. మరి నువ్వు మాట్లాడితే వాడు కోపం కదా, ఆ మాట మాట్లాడితేనే కదా నువ్వు బాధపడ్డావు. మరి అదే మాట ఎదుటి వాడినంటే వాడు బాధపడ్డా. ఆలోచించాలి. కనుక ఆ మాట నువ్వు తట్టుకోలేకపోయావు, వాడు ఎలా తట్టుకుంటాడు? ఆమె ఎలా తట్టుకుంటుంది? నువ్వు ఓర్చుకోలేకపోయావు, ఆమె ఎలా ఓర్చుకుంటుంది? కనుక మనం మాట్లాడేది, మనం ఆరాధించే యేసుప్రభువు ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినవాడు. అరే ఆయన మాట్లాడేటట్టు ఎవడు యేసుప్రభుని అరెస్ట్ చేసి తీసుకురండి అన్న అంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు వచ్చి చేతులతో వచ్చారా? మీరు వచ్చి చేతులతో వచ్చారేంటి అంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదండి. ఆయన మాటలు ఏంటంటే మనసులో రూపోతుందండి బాబు. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? గర్వకోసలే ఉన్నాయి. దయారస్, ఆయన గర్వల మీద దయారస్, ఆయన నోట నుండి వచ్చే మాటలు దయగలిగిన మాట. కనుక మనం మాట్లాడే మాటలు కలహానికి కారణమవుతాయి, గొడవలకు కారణమవుతాయి. మాట అనేసి వదిలేస్తాం, కానీ అవతలుడు కత్తిపోటు వంటి మాటలు. కనుక మనం మాట్లాడే విధానాన్ని సరి చేసుకోవాలి. మన ప్రభు అలా మాట్లాడేవాడు కాదు కదా, ఇదే ప్రభు అయితే అలా మాట్లాడదు కదా. ప్రభు కనుక నాకు మాట్లాడుట నాకు నేర్పించండి. సంయోచితమైన కార్యం ఉన్నది. చిలికాని హృదయంలో వచ్చే మాటలు, మరి చిలికాని హృదయంలో వచ్చే మాటలు ఎదుటివానికి ఉల్లాసం కలిగించాలి. మనం మాట్లాడుతుంటే వారికి సంతోషం, హృదయంలో ఆనందం కలిగేటట్టుగా మాట్లాడాలి. ఎముకలకు సత్తు వచ్చేటట్టుగా మాట్లాడాలి. కనుక చాలాసార్లు గొడవలు కాదు. ఒక ఆయన అంటున్నాడు, నేను నా భార్య దెబ్బలాడుకున్నాం, గ్యాస్ దగ్గర వచ్చింది మాట్లాడుతున్నాడు. ఏ గ్యాస్ బుక్ చేయలేదు నువ్వు, ఏ బట్టలు ఉంటానంటావు అనుకుని సిరంగా ఉంటుంది ఆవిడ. ఆ తినండి ఏం తింటారు ఈసారి, ఏదో కొంచెం చిరాగ్గా మాట్లాడి ఉంటుంది. గ్యాస్ దగ్గర గొడవ వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదే మనం దేవుడి ప్రజలం కదా, గొడవ పడకూడదని తాళం తీసి ఇంటికి మళ్ళా లోపలికి వెళ్ళి ప్రమాదం. గ్యాస్ ఏముంటుంది అందులో? చిన్న విషయాలు. టీ కప్పు పగిలిపోతే ఏముందో చెప్పండి? చిన్న విషయాలు. గడ్డం చేస్తే బాగుంటుందయ్యా నీ మొఖం అంటే ఏముందో చెప్పండి అందులో? చిన్న విషయాలు. మన ఇంటిలో పెద్ద గొడవలు పెట్టుకుంటాము. ఆడదు అగుంటుంది లోపల, ఆ కక్ష సాధింపు ఉంటుంది లోపల. సాతాను వెళ్ళి రెండు విధాలుగా వస్తాడు మన దగ్గరికి. ఒకటి, ఎవరిని మిరుగుదరాని గర్జించు సింహంలాగా వస్తాడు. రెండవ రకం ఎలా వస్తాడంటే చవి చప్పుడు లేని పాములా వస్తాడు. ఎలా వస్తాడండి? ఒకటి అన్నాడు సింహంలాగా వస్తాడు. రెండోది, అది ఇప్పుడు పాము చప్పుడు తెలుస్తుందా? సింహం గర్జిస్తూ అవుతుంది, సింహం వస్తుందని తెలిసిపోతుంది. బాగు వచ్చినట్టు ఎవరు తెలుస్తుంది? చడి చప్పుడు లేకుండా వస్తుంది. కలహం అనేది మన ఇంట్లోకి చడి చప్పుడు లేకుండా వస్తుంది, పాములే వస్తాడు. ఏ గొడవ అయినా సాతాన్ని పెట్టింది. ఏ చిన్నదైనా పెద్దదైనా అది అపవాది చడి చప్పుడు లేకుండా పాము వచ్చాడు, పాములా వచ్చాడు, ఆ గొడవ పెట్టాడు, మీ మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీశాడు.
కనుక మనకు చిన్నప్పుడే నేర్పారు మాస్టర్, చిన్నప్పుడే ఎల్కేజీ ఆ దాటిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో 4 ఎద్దులు సింహం కదా, 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు సింహం కూడా ఆ ఎద్దులు ఏమీ చేయలేకపోయింది. సరే, ఈ సింహానికి వాటి మీద మనసు ఉంది, ఎలాగైనా వీటిని చంపుకొని తినాలి అంటే ఏం చేయాలి? 4 కలిసి ఉంటే దానివల్ల కాలేకపోతుంది. నేను అప్పుడప్పుడు జియోగ్రఫీ ఛానల్ చూస్తూ ఉంటాను. ఆ జియోగ్రఫీ ఛానల్ చూసినప్పుడు గేదెలు అన్నీ కలిసి ఉన్నప్పుడు ఈ సింహాలు వస్తూ ఉంటాయి, ఏమి పారిపోతూ ఉంటాయి, సింహాలు అడవికి రాదు, పారిపోతూ ఉంటాయి. ఈ గేదెలన్నీ ఒకసారి దాడి చేస్తూ ఉంటాయి, దాని మీద పూజే పడుతుంది ఈ సింహాలు, పులులు. కానీ అది ఒంటరిగా ఉంటుంది గేది. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు గేదె మీద దాడి చేసి ఇక తప్పించుకోలేదు, ఎందుకంటే దానికి బలం లేదు, అది ఒంటరిది అయిపోయింది, దీని బలం ఎక్కువైపోయింది, దాడి చేస్తుంది, చంపేస్తుంది. 4 ఎద్దులు కథలు అది కలిసి ఉంటే కలదు సుఖం. 4 ఎద్దులు సింహం కంటే పెద్ద బలమైనవి కావు, సింహమే బలమైంది. కానీ 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు వీటి బలం ఉంది, ఆ సింహం బాలు ఎందుకు పనికి రాలేదు. కానీ దానికి ఉపాయం వచ్చింది, ఎలా కాదు వీటిని చంపుకుని తినాలంటే 4 వేరు చేయాలి. దాని మీద గొడవలు పెట్టింది, 4 మంది గొడవలు పెట్టింది. కొండములు ఆడు ఎప్పుడైతే గొడవలు పెట్టిందో అలాగా అనుకున్న ఎవరికాలే ఎడమొహం పరమొహం పెట్టారు. యూనిట్ అండి మొత్తం ఒకదాని తర్వాత ఒకదాన్ని 4 చంపుకొని. కనుక బలహీనులు అయినా మనం ఐక్యతగా ఉండాలి, మీ కుటుంబంలో ఐక్యతగా ఉండాలి. మీ ఇంట్లో గొడవలు ఉంటే మీకు దేవుని ఆశీర్వాదం ఉండదు, అక్కడ దేవుడు ఉండడు. ఏ ఇంటిలో గొడవలు ఉంటాయో ఆ ఇంటిలో సైతానుడు ఉంటాడు, అక్కడ ఆశీర్వాదం ఉండదు, శాశ్వతమైన జీవం ఉండదు, ఆ సంసారాలు పైకి రావు. నెమ్మది ఎలా ఉండదు అనుకోండి. కనుక అక్కడ ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవం ఉండదు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అంటే సహోదరులు ఐక్యత కలిగి మీరు అది అహరోను తల మీద వచ్చేవారు చూద్దాం, చాలా డీటెయిల్గా 2 చెప్తాడు అందులో. అహరోను తల మీద నుండి పోయబడిన పరిమళ తైలం అంటాడు, పరిమళ తైలమును పోయి ఉంది. మీకు ఐక్యతగా అందుకే కుటుంబ ఆరాధన చేయండి అంటున్నాను నేను. మా వంటిగా చేసేసుకుంటున్నామంటే అలవాటు చేసేసుకుంటున్నారండి, అలా కాదు. అందరూ కలిసి చేయండి, అందరూ కలిసి కుటుంబ ఆరాధన చేయండి. మీరు వారి కొరకు ప్రార్థన చేస్తారు, వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తారు, మీరు వారి కొరకు ప్రార్థన చేస్తారు, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. తెలియదు. భార్య భర్తల కలిసి ప్రార్థించి కలిసి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు కదండి, మీరు కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నారు కదా, మరి కలిసి డబ్బులు లెక్క పెట్టుకుంటారు. దేనికి? ప్రార్థన, ఆరాధన. కనుక వీటిలో బలిపీఠం ఉండాలి. నోవాహు ఇంట్లో అలా ఉండేది బలిపీఠం, అందుకే ఆయన సంవత్సరాలు మెత్తది. కనుక మన ఇంట్లో కలహాలు ఉంటే దేవుడు ఉన్నాడు, అక్కడ సైతానుడు ఉంటాడు, చీకటి ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండాలి. అందుకే అబ్రహాం అన్నాడు, మనం కలహపడతాం, మనం కలిసి ఉంటాం. దానికి కారణం మరి మాట కారణమే, కోపం. మాట కదా, మాట తర్వాత కోపం. మాట్లాడేస్తాం, నాకు కోపం వస్తుంది. మాట, కోపం. కనుక ఇది మన ఐక్యతను పాడు చేసేటువంటి శత్రువు. కనుక మనం మాట్లాడే విధానం చక్కగా మాట్లాడాలి. ప్రభా చక్కగా మాట్లాడుట, ఆచితూచి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. అందుకే 2 చెవులు ఇచ్చాడు, 1 నాలుగు ఇచ్చాడు దేవుడు. ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడు. ఊరికే అలాగా మాట వచ్చి కదా అని మాట్లాడుకో. కనుక మనం మాట్లాడే విధానం చక్కగా ఉండాలి. భార్య భర్తలైనా, భర్త భార్యనే ఒకరినొకరు అభినందన చేసుకుంటూ మాట్లాడు, ఒకరినొకరు మెచ్చుకుంటూ మాట్లాడు. అంతా బాగానే ఉంటావు, కానీ కొంచెం పులిపి ఎక్కువైపోయింది. మరి ఏమవుతుంది? తెలంగాణ అంతా బాగానే ఉంటావు, కానీ పులిపి ఎక్కువైంది, బాగుండలేదు. అలా చక్కగా మాట్లాడు, ఒకరినొకరు అభినందన చేసుకో. ఒక ఆమె నాకు పెసరెట్ పెట్టారు ఇంట్లో, బాగా ఉంటారు మీరు పెసరెట్ అన్నాడు. మా ఆయన ఎప్పుడు అనలేదు కాదు, ఆయన కూడా మా ఆయన ఎప్పుడు అనలేదు అన్నాము. అప్పుడు ఏమైనా ఏం కాదు, మీరు సిస్టర్ ఎంత బాగా చేస్తే ఇప్పుడు మీరు పెసరెట్ మెచ్చుకోవద్దా?
మెచ్చుకోవాలి కదా, ఏమో నేను అట్లా అలా కాదు, మెచ్చుకోవాలి. కనుక నేర్చుకోవాలి దేవుని పిల్లలారా. కనుక దేవుని మనం మాట్లాడే విధానం, తర్వాత కోపము, ఇవి మన ఐక్యతను దెబ్బతీస్తాయి. ఐక్యత లేని చోట సమాధానం ఉండదు. సమాధానం లేని చోట దేవుడు ఆయన సమాధానం, కలహాలు పడతాడు. కలహాలు పడే పరిస్థితులు వస్తాయి, రావు అని అంటలేదు నేను. ఖచ్చితంగా నా మనసు ఉన్నట్టు నీ మనసు ఉండదు, నీ మనసు ఉన్నట్టు నా మనసు ఉండదు. మన ఇద్దరు మనసులు ఒకటవ్వాలంటే మన యేసులో ఏకమవ్వాలి. మీరు అపొస్తలుల కార్యం చదివితే ఆది సంఘములో వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక మనసు కలిగి ఉన్నారనే మాటలు పదే కనబడతాయి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం తర్వాత మీకు వచ్చి వాళ్ళని చూపిస్తారు ఆ మాటలు. కనుక ఏక మనసు కలిగి ఉన్నారు. ప్రార్థన చేయండి. మరి దేవుడు ఆశ ప్రభావ మా ఇంట్లో కలహాలు అనుకుంటున్నారు. ఐక్యతను జరుగుతుంది. కలిసి ఉండండి. కలిసి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. మీ పైకి వస్తారు, మీ సంసారం వర్ధిల్లుతుంది, దేవుడు ఉంటాడు. అది అహరోను తల మీద నుండి పోయిన పరిమళ తైలంలా ఉంటుంది మీ ఇల్లు. రోజు సువాసన, మీరు బయటకు వెళ్తుంటే పరిమళ వాసన పడతా ఉంటుంది. ఆ వాసన చక్కటి వాసన, సాంబరాజి వాసన. కనుక ఐక్యతను కాపాడుకుందాం. కనుక ఐక్యత కలిగి ఉంటాం, వాళ్ళు నేర్పించుకుంటాం. మేము ఉన్నత కాలం కలిసి ఉండాలి ప్రభా. అందుకు మేము మాట్లాడే విధానంలో మేము ఒకరి మీద ఒకరు కోపగించుకోకూడదు. మేము ఒకరినొకరు ఉపయోగించుకోవాలి. ఒకరికి సమాధానంలో సహాయం చేయాలి. ప్రార్థించుకుంటే దేవుని మాటలను ఆశీర్వదించుకుంటారు. కలవచ్చి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేయండి. దేవుని వాక్యం విన్నాం. భక్తి వాక్యం దేవుని వాక్యం విన్నాం. దేవుని ఆరాధించడానికి ఏంటో, ఎలా ఆరాధించాలో మనం నేర్చుకున్నాం. ఆయన గుణలక్షణాలు, ఆయన ప్రేమ అంటే ఏంటో. ప్రేమ అంటారు. ప్రేమ అంటే మంచితనం ఉంది, ప్రేమలో సహనం ఉంది, ప్రేమ అంటే దీర్ఘశాంతం ఉంది. మదర్ తెరీసాలో ఏముంది? ఆ ప్రేమే ఉంది, ఆ సహనమే ఉంది, ఆ దీర్ఘశాంతం ఉంది. ఎవరిని ఆమె స్టాట్యూస్, ఆమె విగ్రహాలు దేశం ఎందుకు చెప్పాలి? ఒక సామాన్యమైన స్త్రీ కానీ ప్రేమను చూపించిందంటే ప్రేమ కలిగిన ఆమె ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ వాళ్ళు లేదు నాకు, ఆ సహనం వాళ్ళు లేదు తల్లి, ఆ ఓర్పు వాళ్ళు లేదు. మొదటి సందేశంలో మనం విన్నాం. 2వ సందేశంలో ఐక్యత కలిగి ఉండాలి. మన ఐక్యతను చెడగొట్టేటువంటి శత్రువు మనం మాట్లాడేటువంటి మాట ఆ పాపము మానవు ఆగ్రహమును విడిచిపెట్టింది. ప్రభువా, మేము ఐక్యత కలిగి ఉండాలి. సంఘములో ఐక్యత, కుటుంబములో ఐక్యత. ఒక ఎద్దు అలాగా ఒక ఎద్దులాగా లాగితే అది ముందుకు సాగదు. ప్రభువా, మా సంసారాలలో మీ ఆశీర్వాదం ఉండాలంటే, జీవం ఉండాలంటే మేము ఐక్యత కలిగి ఉండాలి. మా సంఘములో మేము ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉంటే మంచిది. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ దినాన్ని మనం ప్రేమించి మాకు ఇచ్చిన సంతోషం అలాగే మనం మాట్లాడే విధానం మేము చిట్టి వారికి గోపించాలి. అనుకుగా ఉంటూ ఇతరులను గౌరవించేటట్టుగా, ఇతరులను అభినందించేటట్టుగా నాయన దయగలిగి మేము మాట్లాడుతూ, భర్త అయినా భార్య, నా భార్య కదా నా భర్తే కదా అన్నట్టుగా కాకుండా ప్రేమతో ఉన్నంతకాలం మాట్లాడుతూ మా మధ్య ఐక్యతలో బలం కలిగి ఆ బంధంలో మేము మరింత ముడిపెట్టబడి ముందుకు సాగు సహాయం చేయాలి. యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు బలలో పాల్గొనకుండా వారు మనసు పొంది బాప్తిస్మం పొందినటువంటి పాల్గొన